నమస్కారం ఫ్రెండ్స్. బీఆర్ఎస్ పార్టీ భారీగా నిర్వహించిన రజతోత్సవ సభ గురించి మీరు వినే ఉంటారు. ఈ సభకి ప్రజలను పెద్ద సంఖ్యలో తీసుకురావడానికి ఆర్గనైజర్స్ ప్రత్యేక ప్లాన్ వేశారు. ఇది కాస్త ఆసక్తికరంగా ఉంది. ఎలాగంటే ఒక్కో బండికి డబ్బులు ఇచ్చి జనాన్ని సభకి పిలిపించడం జరిగింది. ఇప్పుడు చూద్దాం ఈ సభ కోసం గ్రామాల్లో, పల్లెల్లో నుండి బండ్లతో ప్రజలను తీసుకురావడానికి ప్రతి బండికి ఎంత ఇచ్చారు. దీంతో బండ్లదారులు, రైతులు కూడా ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు అంటున్నారు. బండి బుక్ చేసిన ప్రతి వ్యక్తికి అక్కడి నుండి సభ స్థలానికి రీచ్ అయ్యే వరకు అన్ని ఖర్చులు కూడా మేనేజ్ చేశారు. ఒకటి కాదు, వందలాది బండ్లు వచ్చాయట సభ. ప్రజలను సభా స్థలానికి చేరేందుకు ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాట్లు బాగా గమనించదగినవి. ఇది చూస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున జన సమీకరణ కోసం ఎంత పెద్ద స్కేల్లో ప్లానింగ్ చేసిందో అర్థమవుతుంది. ప్రతి బండికి ఇచ్చిన డబ్బులతో గ్రామీణ ప్రజలు తాత్కాలిక ఆదాయం కూడా కల్పించినట్లు చెప్పొచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ రజతోత్సవ సభ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ ఒక కొత్త చాప్టర్లా నిలిచింది. దీని గురించి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. ఈ వ్యూ మీరు ఒకసారి ప్రజలు ఎంత డబ్బు తీసుకున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే వినండి. బండికి ఎంత ఇస్తారు బండికి మరి? అసంపర్కాలు మరుడేనా అవి ఎలకదురు దాకా గొడ్లు ఉంటాయనే అసంపర్కాలు మరుడేనా? 5,000 ఇస్తాను. 5,500 25,000 ఎంత బండికి? ఎంత 25,000 నానే? ఎక్కడ అసంపర్కాలు తిరుగుడేనా? ఎక్కడ నుంచి రేటు మారుడు? అసంపర్కాలు మారుడే.